మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా వేదిక మీద ఉన్న దైవ సేవకులకు ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా మీ మధ్యకి తీసుకొచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. దైవ సేవకునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు సంఘాన్ని, దైవజనుల్ని, సంఘ పెద్దల్ని దీవించి ఆశీర్వదించి కృపలో భద్రపరిచి క్షేమాభివృద్ధి కలగజేయునుగాక. ఆమెన్. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వాక్యం. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఈరోజు మన టాపిక్ విశ్వాసమందు నిలకడగా ఉండండి. స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్. మీరు ఏ ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆధారంగా చేసుకొని, ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఉచితమైన ఆయన కృప ద్వారా రక్షణ పొందారో, రక్షణ పొందిన మనతో కొరింథీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. విశ్వాసమందు నిలకడగా ఉండండి అంటున్నాడు. ఈ రోజున ఈ సంఘాన్ని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. రక్షింపబడిన మీరైనా, బోధించే నేనైనా విశ్వాసమందు నిలకడగా ఉన్నామా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. విశ్వాసమందు నిలకడగా ఉన్న వ్యక్తి దేనికి భయపడకుండా పౌరుషంగా బ్రతకగలుగుతాడు. విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ పరుగు పందెంలో ఓపిగ్గా పరిగెత్తి నీతిని కాపాడుకుంటూ నమ్మకమైన క్రైస్తవుడిగా ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, సేవలో ఉన్న, సంసారంలో ఉన్న, ఏ స్థితిలో ఉన్నా రోషంగా, పౌరుషంగా తన రక్షణ కాపాడుకుంటూ దేనికి భయపడకుండా నజరేయుడైన యేసు నాకు తోడుగున్నాడు, నరమాత్రుడు నన్ను ఏమీ చేయలేడు అనే ఆలోచనతో ధైర్యంగా విశ్వాస యాత్ర కొనసాగిస్తాడే కానీ పిరికివాడిగా యేసు ఉన్నాడో లేడో, దేవుడు ఉన్నాడో లేడో అనే అనుమానంతో కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోయి, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోయి, ఆనందం కలిగినప్పుడు చర్చికొచ్చి, దుఃఖం కలిగినప్పుడు చర్చి మానేసే క్రైస్తవుడిగా పొరపాటును కూడా ఉండడు. ఈ రోజున బైబిల్ పట్టుకొని పద్ధతిగా కూర్చున్న మీతో, వాక్యాన్ని బోధిస్తున్న నాతో ఆయన ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే, విశ్వాసమందు నిలకడగా ఉన్నావా, లేదా భయపడి పారిపోతున్నావా? అప్పుడప్పుడు పారిపోవటం, అప్పుడప్పుడు మళ్ళీ ప్రభుతో రావడం, ప్రభు దగ్గరికి రావడం, ఇలా చేస్తున్నావా అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఆయన చెప్పే సలహా ఏంటంటే, ప్రాణం పోతున్నప్పటికి కూడా విశ్వాసమందు నిలకడగా ఉండు. రక్షణ పొందిన నీవు, విలువైన నా రక్తంతో కొనబడిన మీరు పొరపాటును కూడా సాతానుకు భయపడి పారిపోవద్దని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ పాత నిబంధనలో ఇద్దరు భక్తులను మీకు చూపిస్తాను. కొద్దిగా మీరు ఇర్మియా గ్రంథంలోనే ఉండండి, ఇర్మియా గ్రంథంలోనే నిలిచి ఉండండి. కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకుందాం. 26వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో మీరు చూసినట్లయితే అక్కడ 1, 2, 3 వాక్యాలు నేను చదువుతాను. యోషియా కుమారుడును యూదా రాజునకు యెహోయాకీము ఏలుబడి ఆరంభంలో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిరావరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు. యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక్క మాట అయినను చెప్పక విడవకూడదు. దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఇర్మియాని దేవుడు సేవకు పిలిచినప్పుడు మొదటి అధ్యాయం ఇర్మియా గ్రంథంలో, నేను బాలుడను, నాకు మాట్లాడటం రాదు, నేను పనికిమాలిన వాడిని, నన్ను కాదు అవసరమైతే వేరే ఒక మంచి జ్ఞానిని ఏర్పరచుకోమన్నట్లుగా దేవుడికే సలహా ఇవ్వబోయాడు. ఆ 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుడు అంటాడు, నువ్వు బాలుడిని అనవద్దు,
నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు విజయం ఇస్తాను. ఆమెన్. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడున్న మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను విశ్వాసంలో చాలా తక్కువ దాన్ని, విశ్వాసంలో చాలా తక్కువ వాడిని, నాకేం తెలీదు, నోట్లో ఏలు పెడితే కూడా కొరకలేను అనే ఆలోచన ఈ రోజున ఎవరైనా కలిగి ఉంటే, నేను చిన్నపిల్లోడిని, ఏం చేసినా పర్వాలేదు, 60 ఏళ్ళు దాటినోడు సిగరెట్ తాగకూడదు కానీ 25 ఏళ్ళోడు తాగితే తప్పే ఉంది అనే పొరపాటున ఒక ఆలోచన ఎవరి హృదయంలో ఉన్న, ఈరోజు ప్రభు అంటున్నాడు, ఇర్మియా నేను బాలుడిని అంటున్నాడు. ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నేను బాలుడిని అనొద్దు, నీ నోట నా మాటలు ఉంచబోతున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను విజయం ఇస్తాను అంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. అదే అధ్యాయంలో అంటాడు, నేను చెప్పిన మాట కనుక నువ్వు ప్రకటించకపోతే, అదే 1వ అధ్యాయం ఒకసారి చూడండి, ఆ మాట కూడా యవ్వనస్తులు ప్రత్యేకంగా తిప్పండి. 1వ అధ్యాయంలో కూడా 1వ అధ్యాయము 17వ వాక్యం, కాబట్టి నీవు నడుము కట్టుకొని, ఇక్కడున్న యవ్వనస్తులతో ప్రభువు మాట్లాడుతున్నాడు, వృద్ధులతో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు, చిన్న బిడ్డలతో ప్రభువు మాట్లాడుతున్నాడు, మధ్య వయస్కులతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ప్రభు ఈ సంఘానికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మాకేం తెలియదండి, అమాయకులం, చదువు కూడా రాని వాళ్ళం, బైబిల్ చదవటం కూడా మాకు తెలియదు అని అంటారు కొంతమంది తెలివిగా. వాళ్ళకు లోకంలో అన్నీ తెలుసు, వాళ్ళకి తెలియంది బైబిల్ ఒకటే. ఒక ఆమె చర్చికి వచ్చి ఆ పూరిపాకలో, ఆ చర్చిలో ఆ గుంజ ఉంటుంది, గుంజ అంటే సెంటర్లో ఒక పోల్ ఉంటుంది, ఆ పోలు కానుకొని కళ్ళు మూసుకొని పాస్టర్ గారు చెప్పే వాక్యం శ్రద్ధగా, మీ బెంజమిన్ గారు చెప్పే వాక్యం శ్రద్ధగా వింటున్నట్టుగా నటిస్తుంది. పాస్టర్ గారు ఏమనుకున్నాడంటే చాలా శ్రద్ధగా వాక్యం వింటుంది అనుకున్నాడు కాసేపు. ఆ తర్వాత దైవ సేవకుడికి డౌట్ వచ్చింది, అమ్మ ఏంటి నిద్రపోతున్నావు అని అడిగాడు. నేనెక్కడ నిద్రపోతున్నాను, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అనింది. నేనెక్కడ నిద్రపోతున్నానండి, భలేవాడివే, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అనింది. ఇక్కడ మీరు ఎంతమంది నిద్రపోతున్నారో, ఈ టైంలో నిద్ర వచ్చింది మీకంటే సైతాను బాగా పట్టినట్టు లెక్క. ఈ టైంలో నిద్రపోయేవాడు ఎవడు ఉండడు. ఒకవేళ నిద్ర వచ్చిందంటే దురాత్మ మీ మీద ఉందని గుర్తుపెట్టుకోండి. దానికి సింపుల్ రెమెడీ ఏంటో తెలుసా? దురాత్మ వెళ్ళిపోమానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ముసలమ్మ అంటున్న మాట ఏంటి తెలుసా అండి? నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటుంది. ఈ పాస్టర్ గారు తక్కువడు కాదు. ఒక పావు గంట వాక్యం చెప్పి, అమ్మా వాక్యం శ్రద్ధగా వింటున్నావు కదా, నా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నావు కదా, నేను ఇప్పుడు ఏం చెప్పాను చెప్పు అన్నాడు ఈయన. ఈయనేమో యోహాను సువార్త చెప్తుంటే ఆమె ఇర్మియా గ్రంథం చెప్తుంది. ఇర్మియా 26 చెప్పావు కదా అంటుంది ఆమె. అంటే దాని అర్థం ఏంటంటే, చర్చికి వచ్చిందే కానీ ఆమె మనసు దేవుని మీద కానీ, దేవుని వాక్యం మీద కానీ, దైవ సేవకుడి మీద కానీ లేదు. ఈ రోజున ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే, ఎగ్జాంపుల్, ఈ మాటలు వినడానికి మీరు వచ్చారు, చక్కటి ఆరాధన చేశారు యవ్వన బిడ్డలు, చాలా సంతోషపడ్డాను నేను. ఇంకా నా జీవితంలో మీరు ఆరాధన చేసేటప్పుడు ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాను. నేను నెక్స్ట్ స్టేజ్కి పెంతెకోస్తు సంఘాలకు వెళ్ళినప్పుడు వెళ్తాను. మీరు బాప్టిస్ట్ సంఘం కాబట్టి మీకు ఎలా బోధించాలో నాకు తెలుసు కాబట్టి ఆ స్థాయి వరకు ఆగిపోయాను. అంత ఆత్మాభిషేకంతో ఆ బిడ్డలు ఆరాధించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, అదే ఆత్మాభిషేకాన్ని కంటిన్యూ చేయండి. సంఘాన్ని దేవుడు బహుగా దీవించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, బైబిల్ అంటుంది చెవులు రిక్కించి దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడాలి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వినగలిగినప్పుడు తప్పనిసరిగా ప్రభువు మనతో మాట్లాడతాడు. ప్రభువు మనతో మాట్లాడిన మాటలు హృదయంలో భద్రం చేసుకొని ఆ ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఏమండి, యూదా జాతి మొత్తం చెరలోకి వెళ్ళిపోయిన దేవుని కొరకు నిలబడిన ఇర్మియా చెరలోనికి వెళ్లకుండా దేవుడు కాపాడాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఇర్మియా నేను బాలుండి అన్నాడు, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అన్నాడు. 17వ వాక్యంలో మరలా దేవుడు మరొకసారి ఇర్మియాని హెచ్చరిస్తున్నాడు. కాగా నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము, భయపడకుము. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, భయపడొద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న మీరు చివరి శ్వాస వరకు ప్రభువుకు సాక్షులుగా బతకాలి. భయపడొద్దు. లేదా నీవు భయపడితే
ఈ రోజున ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకున్న మీరు మీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, సేవలో కానీ, సంసారంలో కానీ భయము అనే దానికి మీరు చోటిస్తే సాతాను మిమ్మల్ని భయపెట్టేటట్లుగా దేవుడే చేస్తానంటున్నాడు. ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, కాబట్టి నడుము కట్టుకొని నువ్వు బయలుదేరు, నీకు ఆజ్ఞాపించిందంతయు ప్రకటించు. ఏం ఆజ్ఞాపించాడు? ఇర్మియాకి ఏం ఆజ్ఞాపించాడో నేను చెప్తాను, కానీ మనకేం ఆజ్ఞాపించాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఎక్కడ ఉన్నా సాక్షులుగా బతకమని, పాపం నుంచి విడిపించిన యేసుని గూర్చి ప్రతి స్థలంలో అవకాశం ఉన్న ప్రతి చోట చెప్పడానికి ప్రయత్నం చేయమని. ఒకవేళ ఉద్యోగంలో ఉంటే చెప్పడం కుదరదు గనక మీరు నేను చేసే ఉద్యోగం ద్వారా అన్యులైన ఉద్యోగస్తులకు మనల్ని సాక్షులుగా ఉండమని. ఒకవేళ వ్యాపారం చేసే వాళ్ళమైతే అనేక మంది అన్యజనులైన విగ్రహారాధికులైన వ్యాపారస్తుల మధ్యలో ఒక క్రైస్తవ వ్యాపారిగా క్రీస్తుని ప్రతిబింబింపజేయమని. లేదా సంసారం చేసుకునే స్త్రీ అయినా పురుషుడైనా మీ చుట్టుపక్కల ఉన్న ప్రజల మధ్యలో, మీ రక్త సంబంధుల బంధువుల మధ్యలో క్రీస్తును చూపించగలిగే సాక్షులుగా బ్రతకాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇదే ప్రభు మన దగ్గర నుంచి అడిగేది. ఇంతకంటే ప్రభు మనల్ని ఏం అడగట్లా. ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకొని కూడా ఆయనకు సాక్షులుగా బతకటానికి మనం వెనకాడితే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసండి, అన్యజనుల ఎదుట మనకు భయం పుట్టిస్తాను అంటున్నాడు. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు భయముతో ఉద్యోగంలో, వ్యాపారంలో, సేవలో బ్రతకటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్లుగా ప్రకటించేవారు తక్కువయ్యారు. తాము నమ్ముకున్న దేవుని యందు విశ్వాసాన్ని కాపాడుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. కాసేపు లోకము, కొద్దిసేపు దేవుడనే ఆలోచనతో ముందుకు సాగటం వల్ల క్రైస్తవ కుటుంబానికి, లోకస్తుల కుటుంబానికి పెద్ద తేడా కనపట్ల. అందుకే ఆశీర్వాదాలు దిగిరమ్మని ప్రార్థన చేస్తారు. ఈ ఆశీర్వాదం కూడా దిగిరాని పరిస్థితి చాలా కుటుంబాల్లో ఉంది. ఈ రోజున ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇర్మియాని హెచ్చరించినట్లుగా నడుము కట్టుకో, ఎక్కడున్నా నా సాక్షిగా బతకమంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియాకి దేవుడిచ్చిన సందేశం ఏంటంటే, యూదావారు విగ్రహారాధనలో పడిపోయారు, జీవము గల దేవుడిని విసర్జించారు, ఆకాశ నక్షత్రాలను పూజించడం ప్రారంభించారు, తమ పిల్లల్ని అన్య దేవతలకు బలులుగా అర్పించడం ప్రారంభించారు. ఒక రకంగా యూదా పట్టణాన్ని, దేవుని యొక్క దేశాన్ని శాపగ్రస్తమైన దేశంగా చేశారు. ఇర్మియాతో దేవుడు చెప్పిన మాట, నా ప్రజలు చెడిపోయారు గనక నేను నీకు ఏమి ఆజ్ఞాపిస్తున్నానో, ఏమి చెప్పమని సెలవిస్తున్నానో దాన్ని తప్పకుండా నువ్వు చెప్పాలి. ఒకవేళ నా ప్రజలు ఆలకించి మారు మనసు పొందుతారేమోనని దేవుని యొక్క కోరిక. ఆ 26వ అధ్యాయంలో అంటాడు, వారి దుర్మార్గతను బట్టి వారికి చేయదలిచిన కీడు చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గము విడుచుదురేమో, నీవు వారితో ఈ మాట చెప్పవలెను. ఏ మాట? యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు, నేను పెందల కడనే లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలు అంగీకరించుడనియు నా ప్రజలకు చెప్పు. వాళ్ళు ఆలకించట్లేదు, మరొక అవకాశం నేను ఇస్తున్నాను. యూదా ప్రజలు నాశనానికి నడిపించబడకుండా, ఏ క్రైస్తవ కుటుంబం కూడా శపించబడకుండా మరొక అవకాశాన్ని ఈరోజు మనకిస్తున్నాడు. ఆ రోజున దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా సెలవిస్తూ, ఇకనైనా నా ప్రజలు మారుతారేమో అని నా ఆశ, నువ్వు ప్రకటించమని చెప్పాడు. ఇర్మియా దేవుని వాక్యాన్ని చక్కగా ప్రకటిస్తే, ఆ 9వ వాక్యంలో రాయబడింది, అక్కడ ప్రజలందరూ గుమికూడి, అధికారులు, దానికి సంబంధించిన వారందరూ గుమికూడి అంటున్నారట, సత్యవాక్యం చెప్పిన ఇర్మియాకి విరోధంగా నీవు మరణ శిక్ష నొందక తప్పదు అన్నారట. సత్యము కొరకు నిలబడినప్పుడు, దేవుని కొరకు నిలబడినప్పుడు రకరకాల శ్రమలు రావడం సహజమే. ఇర్మియా దేవుని కొరకు నిలబడ్డాడు,
సత్యవాక్యాన్ని ఉన్నదన్నట్లుగా ప్రకటిస్తున్నాడు. ఆయన సత్యము కొరకు నిలబడ్డాడు. ఆయన విశ్వాసంలో నిలకడగా ఉన్నాడు. భయపడి పారిపోవడానికి ఆయన ఇష్టపడలా. సత్యవాక్యాన్ని ప్రకటిస్తుంటే నీవు మరణ శిక్ష పొందుతువని అక్కడున్న ప్రజలు చెప్పినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 13, 14 వాక్యాల్లో మీరు చూస్తే అదే 26వ అధ్యాయంలోనే, కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మార్గములను మీ క్రియలను చక్కబరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినండి. ఇదిగో నేను మీ వశంలో ఉన్నాను. మీకు ఏది ఇష్టమో అది నా పక్షంగా చెయ్యండి. అయితే మీకు చెవులారా ఈ మాటలన్నీ చెప్పుటకు నిజంగా యెహోవా మీ వద్దకు నన్ను పంపి ఉన్నాడు కనుక మీరు కనుక నన్ను చంపితే ఈ కీడంతా మీ మీదకి వస్తుంది. దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్పాను అన్నాడు. అంతలో అక్కడ ఉన్న ప్రజలందరూ ఒకసారి ఆలోచించి, హిజ్కియా రాజు పరిపాలన కాలంలో 18వ వాక్యాన్ని మీరు చూడండి. యూదా రాజైన హిజ్కియా దినములలో కూడా మోరస్తీయుడైన మీకా ప్రవచించుండెను. యూదా జనులందరితో ఆయన ఏమని ప్రకటించాడంటే, మీరు పాపం నుండి వెనుకకు మళ్ళకపోతే, జీవము గల దేవుణ్ణి ఆరాధించకపోతే భయంకరమైన శిక్ష ఈ దేశం మీదకి రాబోతుందని మీకా ప్రకటించాడట. 200 సంవత్సరాల క్రితం అతను ప్రకటిస్తే దాన్ని అక్కడున్న కొంతమంది ప్రజలు జ్ఞాపకం చేసుకొని, యిర్మీయా తప్పేమీ చెప్పలేదు, దేవుడు చెప్పమన్న మాట చెప్పాడు కనుక ఇతనికి మరణశిక్ష విధించవద్దు అని చెప్పి యిర్మీయా మరణం కాకుండా అక్కడున్న కొంతమంది ప్రజలు తప్పించారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ చోట మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని కొరకు మనం నిలబడినప్పుడు, సత్యము కొరకు నిలబడినప్పుడు, మనల్ని అమూల్యమైన రక్తంతో కొని కడిగి కొన్న యేసు కొరకు మనం నిలబడ్డప్పుడు, క్రైస్తవుడిగా నీవు రోషంగా నిలిచినందుకు దేవుడు పొరపాటును కూడా నిన్ను విడిచిపెట్టడు. ఇందాక మీ దైవ సేవకుడు చెప్తుంటే విన్నాను, ఆయన గొప్ప ప్రేమ మన మీద చూపించడానికి ఇష్టపడతాడు. పొరపాటును కూడా నీ జీవితాన్ని ఆయన శాపగ్రస్తమైన జీవితంగా మార్చనీయడు. ఏ ఒక్కడు నీకు అపాయం చేయాలని ప్రయత్నించినా ఆ అపాయము నుండి నా ప్రభు నిన్ను తప్పిస్తాడు. చెప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని గనపరుచుకుందాం. ఎప్పుడు జరుగుతుంది ఈ సంభవం అంటే, దేవుని కొరకు నిలబడ్డప్పుడు, విశ్వాసమందు నిలకడగా ఉన్నప్పుడు, సత్యము కొరకు పోరాడినప్పుడు. ఈ రోజున సత్యము కొరకు పోరాడే సేవకులు కరువయ్యారు. సత్యము కొరకు నిలబడే విశ్వాసులు తక్కువయ్యారు. ఏ మందిరంలో చూసినా నామకార్థ క్రైస్తవ్యం. 1 కొరింథీ 15లో అంటాడు అపోస్తలుడైన పౌలు, ఈ లోకపు ఆశీర్వాదాల మట్టుకే యేసు ప్రభువుని నమ్ముకుంటే మనంత దౌర్భాగ్యుడు మరొకడు లేడు అంటాడు. ఎంతసేపు నా బిడ్డకు స్వస్థత కావాలి, నా కొడుకు ఉద్యోగం కావాలి, నా ఇంట్లో అన్ని ఆశీర్వాదాలు దిగి రావాలి. ఇది ఈనాటి క్రైస్తవ్యం. బోధించేవారు కూడా ప్రజలు ఏది ఇష్టమో అదే చెప్తున్నారు. ఇదిగో అద్భుతం జరగబోతుందంటే ప్రజలందరూ పొంగిపోతారు. ఇదిగో నీ ఇంట్లో ఈ రోజున నువ్వు ఇంటికి వెళ్ళంగానే ₹1,00,000 కట్ట ఆ ఫ్యాన్కి ఏలాడబడతా ఉందంటే మహా సంతోషంగా వాడికి ఒక 2,000 కానికి చెల్లిపోతారు ఇంటికి. అక్కడికి వెళ్తే ఆ ఫ్యాన్కి ₹1,00,000 ఏలాడబడదు, ఏమి జరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతాల కొరకు ఎదురు చూసినంత కాలం సత్యములో మీరు నిలబడలేరు. సత్యములో మీరు నిలబడండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, విశ్వాసం కొరకు రోషంగా బతకండి. అద్భుతాలు మీ వెంట నడుస్తాయి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. అద్భుతాలు మీ వెంట నడుస్తాయి, కృపాక్షేమాలు మీ వెంట నడుస్తాయి. అద్భుతాలు మీ కుటుంబంలో దేవుడు చేసి తీరుతాడు. దానికి కావాల్సింది 2 విశ్వాసమందు నిలకడగా ఉండండి. పౌరుషంగా క్రైస్తవుడైనందుకు సంతోషపడుతూ ముందుకు సాగండి. యిర్మీయా జీవితంలో, పాత నిబంధన భక్తుడి జీవితంలో మనం చూడగలుగుతున్నాం. నేను మీ చేతిలో ఉన్నాను, మీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి. ప్రభు ప్రకటించమన్నాడు, నేను ప్రకటించాను. నన్ను చంపాలంటే చంపుకోవచ్చు అన్నాడు. ఎంత ధైర్యం ఒక్కసారి ఆలోచించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనకు క్రైస్తవులుగా పిలువబడుతున్నాం.
నా టేబుల్ మీద అయితే 1,00,000 రూపాయల బైబిళ్ళు ఉంటాయి. 1,00,000 రూపాయల బైబిళ్ళు ఉన్న క్రైస్తవుడిగా పిలువబడిన ఇర్మియా అంత ధైర్యం నాకుందా అని ప్రశ్నిస్తే ఈరోజు నా ఆన్సర్ ఏంటి తెలుసా? ఇర్మియాకున్నంత ధైర్యం నాకు లేదని చెప్పగలను. సత్యము కొరకు నిలబడే గొప్ప ధైర్యం ఇర్మియాది. అందుకే నెబుకద్నెజర్ పిలిచి అంటాడు, ఇర్మియా, పొరపాటును కూడా ఈ దేశాన్ని మేము జయించాం, కానీ నిన్ను మాత్రం చంపం. నువ్వు మాతో వస్తే రాజులాగా చూసుకుంటాం. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. నీకు హాని కలగకుండా చూసే బాధ్యత నాదని ఆనాడు ప్రపంచ చక్రవర్తి అయిన బబులోను రాజు ఇర్మియాతో మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రభు కొరకు మీరు నిలబడితే అన్యుల ఎదుట మీరు సాక్షులుగా బతకగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ఉద్యోగంలో మిమ్మల్ని ద్వేషించే వ్యక్తి మీ ఎదుట మోకరిస్తాడు. మీ బంధువుల మధ్యలో పనికిరాని వాడు, పనికిరానిది అనుకున్న మీ బంధువులు మీ దగ్గర మీ దేవుడే సజీవుడని సాక్ష్యం చెప్తారు. విలువ లేదని నిన్ను నన్ను దూషించిన మనవారే మన దగ్గరకు వచ్చి, నువ్వు విలువైన దేవుణ్ణి నమ్ముకున్నావు, నీ దేవుణ్ణి ఎలా నమ్మాలో నాకు చెప్పు అని మన బంధువులు మనల్ని అడుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నా రక్త సంబంధులు, సనాతనమైన విగ్రహారాధికులు మా కొరకు ప్రార్థన చేయమని నన్ను అడుగుతుంటే, నా ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడివి. నా కూతురు పెళ్ళికి నా రక్త సంబంధి ఒక్కడు రాల. విశాఖపట్నంలో పెళ్లి జరిగితే మేము రాము అన్నారు. ఒకటే మాట, నువ్వు మా అన్నవైతే కావచ్చు, క్రైస్తవ వివాహానికి మేము రామన్నారు. నా సొంత చెల్లెలు రాల, నా రక్త సంబంధులు ఎవరు రాల. మా అమ్మ తప్పదు కాబట్టి వచ్చింది. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఈ రోజున నా ప్రభు వాళ్ళని ఏం చేశాడో తెలుసండి? మా కొరకు ప్రార్థించు అని బ్రతిములాడునట్లుగా చేశాడు. నా కొడుకు పెళ్ళికి ఒక్కళ్ళు తప్పిపోకుండా అందరూ వచ్చారు. ఎందుకు వచ్చారా అంటే, నీ ఇంటికి వస్తే మాకు ఆశీర్వాదం అంటున్నారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమెన్, హల్లెలూయా. నీ ఇంటికి వస్తే మాకు ఆశీర్వాదం అని సాక్ష్యం చెప్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నిలవండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి. పౌరుషంగా మీ కొరకు రక్తం చిందించి పాతిపెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసులో నిలిచి ఉండండి, మెలకుగా ఉండండి, బలవంతులై ఉండండి, ధైర్యంగా ఉండండి. పొరపాటును కూడా విశ్వాసమందు వెనుదీయకండి. బైబిల్ సెలవిస్తుంది, విశ్వాసంలో వెనుదీసేవాడి ఎందట దేవుని ఆత్మకు సంతోషం ఉండదట. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వాక్యం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుదీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఈ రోజున ఇక్కడున్న మీలో ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు చింతపడుతున్నారేమో, ప్రభువైన యేసుక్రీస్తు నమ్మి కూడా ఇంకా పిరికితనంతో బతుకుతున్నారేమో, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడా లేడా అనే అనుమానంతో బతుకుతున్నారేమో, ప్రభువైన యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాను నేను, లోకమే బాగుంది అనుకుంటున్నారేమో. ఈరోజు విశ్వాసంలో కనుక మీరు వెనుదీస్తే మిమ్మల్ని రక్షించిన దేవునికి అట సంతోషం ఉండదట, ఆయన దుఃఖపడతాడట. దేవుణ్ణి దుఃఖపెట్టి విశ్వాసంలో వెనకంజి వేస్తావో, దేవుణ్ణి సంతోషపెట్టే విశ్వాస జీవితాన్ని జీవించి ఆశీర్వాదాలు అనుభవిస్తావో, మీ చేతిలో నా చేతిలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయిన దేవుణ్ణి దుఃఖపెట్టి మనం సంపాదించేది ఏం లేదండి. ఎలాగూ నాగటి మీద చేయబెట్టాం, ఎలాగూ ప్రభు పాదాల దగ్గర మోకరించాం. చివరి శ్వాస వరకు ప్రభువులో నిలవండి. మీ పిల్లల ఆశీర్వాదాలు నా దేవుడు మీ కళ్ళతో మీరు చూడబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో అంటాడు, నీ మీద ఉన్న నా ఆత్మ నీ మీదను నీ పిల్లల మీదను నిలుచునుగాక అంటాడు. ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నా ప్రభు కొరకు నేను రోషంగా బ్రతుకుతాను, విశ్వాసమందు నిలకడగా ఉంటానని తీర్మానం చేసుకోగలిగితే, మీరు యవనస్తులైనా భవిష్యత్తులో పెళ్ళి అవుతుంది కనుక, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు, పిల్లలు ఉన్నవారు, మనవాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు కనుక, ఈరోజైనా ఈ తీర్మానంలో ముందుకు సాగితే దేవుని ఆత్మ
మీ మీద మాత్రమే కాదు, మీ పిల్లల మీద, పిల్లల మీద, పిల్లల మీద తరతరములకు నిలిచి ఉండబోతుంది. దేవుని ఆత్మ నిలిచి ఉన్నాడు అంటే అద్భుతాలు మీ పిల్లలు చూడగలుగుతారు. ఆమెన్, హల్లెలూయా. అది ఏ విధమైన అద్భుతం అని నేను చెప్పలేను, కానీ వాళ్ళ జీవితానికి క్షేమకరమైనవి మాత్రం వాళ్ళు పొందగలుగుతారు. ఆమెన్, హల్లెలూయా. మనం చాలా అనుకుంటాం, అవన్నీ మనకు క్షేమం కాదని ప్రభువుకు తెలుసు. మనకు మన పిల్లలకి ఏది క్షేమమో ప్రభు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. ఇర్మియా జీవితంలో అదే జరిగింది. ఇర్మియా చంపుకోండి నన్ను అన్నాడు. చంపడానికి వెనుదీశారు అక్కడున్న ప్రజలందరూ. మీకా ప్రవక్త హిజ్కియా కాలంలో చెప్పిన ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆ రోజు హిజ్కియా మీకా ప్రవక్త చెప్పిన వెంటనే పశ్చాత్తాపడ్డాడు కదా, కీడు రాకుండా దేవుడు చేశాడు కదా. ఇర్మియా చెప్తున్నాడు, మనం కూడా ఎందుకు పశ్చాత్తాపడకూడదని ఆలోచన చేశారు. ఆ తర్వాత ఇర్మియాని శ్రమ పెట్టారు, కానీ ఇర్మియా ప్రాణాన్ని యూదా ప్రజలు తీయలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నజరేయుడైన యేసు తోడుండగా నీకు ఏ హాని జరగదని ఈరోజు ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అదే అధ్యాయంలో ముందుకు వచ్చినట్టయితే అక్కడ ఊరి అనే ఒక ప్రవక్త ఉన్నాడు. 26వ అధ్యాయంలోనే, 26వ అధ్యాయము 20వ వాక్యంలో, మరియు కిరియత్రీము వాడైన షమయ కుమారుడు ఊరియాను ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుండెను. కిరియత్రీము వాడు షమయ కుమారుడు ఊరియా అనే ఒక ప్రవక్త. ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కూడా, యూదా ప్రజలారా మీరు విగ్రహారాధనలో ఉన్నారు, ఆకాశ నక్షత్రాలను పూజిస్తున్నారు, ఇది చాలా ప్రమాదం, జీవము గల దేవుణ్ణి విసర్జించారు, మీరు గొప్ప ప్రమాదాన్ని మీరు తెచ్చుకోబోతున్నారు, ఉత్తరం నుంచి కీడు రాబోతుంది, బబులోను చక్రవర్తి మీ మీదకి రాబోతున్నాడు, ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాడు, ఇప్పటికైనా మీరు మారు మనసు పొందండి అని ఊరియా అనే ప్రవక్త ప్రవచించాడు. ఇతడు కూడా సత్యం కొరకే నిలబడ్డట్టుగా మనకు కనబడుతుంది. అక్కడ ఊరియాని చంపాలని యూదా రాజు ప్రయత్నం చేసినప్పుడు ఊరియా ఏం చేశాడు తెలుసండి? ఐగుప్తు దేశానికి పారిపోయాడు. ఇర్మియా పారిపోకుండా దేవుని కొరకు నిలిచి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, దేవుడు చెప్పమన్న మాట నేను చెప్తానన్నాడు. ఊరియా కూడా దేవుడు చెప్పమన్న మాటే చెప్పాడు. కానీ జరిగిందంటే తెలుసండి, భయపడి మరో దేశానికి పారిపోయాడు. యూదరాజు తక్కువడా ఎక్కడికి పారిపోయాడో తెలుసుకొని అతన్ని పిలిపించి చంపించాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? సత్యము కొరకు నిలబడి విశ్వాసమందు నిలకడగా ఉన్న ఇర్మియా కాపాడబడ్డాడు. సత్యము కొరకు నిలబడ్డాడు, కానీ ఊరియా భయపడి పారిపోయాడు. భయపడి పారిపోయాడంటే విశ్వాసంలో నిలకడగా లేడు. ఈరోజున అనేక మంది సువార్త ప్రకటిస్తున్నారు, కానీ ప్రకటించే వాళ్ళు ధైర్యంగా నిలవలేకపోతున్న పరిస్థితి. ఊరియా సత్యాన్ని ప్రకటించాడు, కానీ విశ్వాసంలో నిలకడగా లేడు గనక చంపించబడ్డాడు. ఇర్మియాకి 2 క్వాలిటీస్ ఉన్నాయి. సత్యము కొరకు నిలబడ్డాడు, విశ్వాసం ముందు నిలకడగా ఉన్నాడు, ఏం చేసుకుంటారో చేసుకోమన్నాడు. ఏ హాని కలగకుండా ఇర్మియాని దేవుడు కాపాడాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని గణపరుచుకుందాం. ఎందుకు ఈ పాత నిబంధన గ్రంథాన్ని నేను తీసుకున్నానంటే, ఈ రోజున ప్రభు సంఘంతో మాట్లాడుతున్నాడు. 2026 సంవత్సరం 2nd మంత్లో సత్యము కొరకు రోషంగా నిలబడండి, పౌరుషంగా నిలబడండి, బలవంతులుగా ఉండండి, క్రీస్తు నామ మహిమ కొరకు జీవించండి. 1 కొరింథీ 10:31 ప్రకారం మీరు ఏది చేసినా, భోజనము చేసినా, పానము చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తం చెయ్యండి. విశ్వాసాన్ని కాపాడుకోండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. మీరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మీ ప్రభు మీకు తోడుగా ఉన్నాడనే నమ్మకం ఉంచండి. దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. హెబ్రీ 11:6. దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా దేవుడు ప్రేమ స్వరూపి. ఎవరు నన్ను విడిచిపెట్టినా నజరేయుడైన యేసు నన్ను విడిచిపెట్టడు.
ఈరోజు నీ పరిస్థితి ఏదైనప్పటికి కూడా ఈ విశ్వాస యాత్రలో గనక కొనసాగలిగితే, ఇర్మియాని మరణం నుంచి తప్పించిన దేవుడు మిమ్మల్ని తప్పించక మానడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియాని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించకుండా ఉండడు. ఇదే ఈరోజు సందేశంలో ఉన్న ముఖ్య అంశం. ప్రియమైన దేవుని బిడ్డలరా, నెహెమ్యా యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక్కసారి మనం చూస్తే, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని ఒకసారి చూడండి. 3వ వాక్యం, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం చదవండి ఎవరైనా. నేను చేయనది ఆమెన్. చాలు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారంటే మీరు సరదాగా ఖాళీ ఉండి ఇక్కడికి వచ్చారు అనుకోకండి. నేను ఇక్కడికి వచ్చానంటే యేసుప్రభు ఎంత అదృష్టవంతుడు అని ఆలోచన చేయకండి. మీరు ఇక్కడికి వచ్చారంటే మీరు అదృష్టవంతులు, యేసుప్రభు కాదు. చాలామంది అనుకుంటారు, క్రైస్తవ సంఘాలు చూస్తూ ఉంటాను నేను, వాళ్ళు 12:30కు వస్తారు కరెక్ట్గా ఆశీర్వాదం అయ్యే టయానికి. ఎందుకంటే ఆయన రాజు వెడల రవి తేజము నల్లరగా అన్నట్టుగా మహారాజులాగా నడిచి వస్తాడు 12:30కి. పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తాడు, ఆయన జేబులో నుంచి పెట్టమని ఒక 500 తీస్తాడు. అలా చప్పిడి చేసి అందరూ చూసేటట్టుగా కానుకలు పెట్టి వేస్తాడు. ఆయన ఆలోచన ఏంటి తెలుసండి? అసలు నేను ఈ మందిరానికి రావటం అంటే ఈ మందిరం చేసుకున్న పుణ్యం అనుకుంటాడు ఆయన. అర్థమైంది మీకు? రాజకీయ నాయకుడు పెళ్ళికి వచ్చాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం? మనం ఎంత అదృష్టవంతులమో, ఆ రాజకీయ నాయకుడు మన ఇంటికి వచ్చాడని. ఈ రోజున క్రైస్తవ సంఘాలు కూడా అలా తయారయ్యాయి. ఈ రోజున నీ కొరకు అమూల్యమైన రక్తాన్ని చిందించిన సంఘం మీదని ఆలోచన ఉంటే, నెహెమ్యా ఏమంటున్నాడు? ప్రాకారాలు కడుతున్నాడు. అక్కడ టోబియా సన్బల్లటు అనే వాడు ఇంకొకరితో కలిసి నెహెమ్యాని పిలిపిస్తున్నారు. మనం ఓను అనే మైదానం దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు ప్రాకారాలు కడుతున్నావు, బాగానే ఉంది, మాకు ఇష్టం లేకపోయినా ధైర్యంగా కడుతున్నావు, ఒకసారి సరదాగా మనం మాట్లాడుకుందాం రా, ఓను అనే మైదానానికి రమ్మని పిలిస్తే నెహెమ్యా నో అని చెప్పాడు. మీరు ఇప్పుడు బయలుదేరేటప్పుడు కూడా సడన్గా మీ అల్లుడు వచ్చేస్తాడు, ఊరు నుంచి దిగుతాడు, బాంబే నుంచి ఫ్లైట్లో దిగిన వెంటనే ఇక అల్లుడిని చూడంలోనే అత్తగారికి దడదడైపోతుంది. దేవుని మందిరాన్ని కూడా మరచిపోయి అల్లుడికి కూతురికి పరిచర్యలు చేయడంలో అత్తగారు మామగారు నిమగ్నం అయిపోయే క్రైస్తవ కుటుంబాలు నా కళ్ళతో చాలామందిని చూశాను. అల్లుడు వచ్చినా, కూతురు వచ్చినా, కోడలు వచ్చినా, మరి కోడలు వచ్చిందంటే మహాభయం, ఎందుకంటే తెచ్చిన కట్నం వెనక్కి ఇమ్మంటదని. పరిచర్యలు చేసుకుంటూ దేవుని మందిరానికి ఎగ్గొట్టేవాళ్ళు ఎంతోమంది క్రైస్తవులు అండి, రకరకాల కారణాలతో. నెహెమ్యాకి అక్కడ శత్రువులు పెరిగి ఉన్నారు, శత్రువులు భయంకరంగా హింసిస్తున్నారు. 4వ అధ్యాయంలో అంటారు, నెహెమ్యా గోడ కడుతుంటే ఇతను కట్టే గోడ మీద నక్క దూకితే ఈ గోడ పడిపోద్ది అన్నారు. హేళన చేశారు నెహెమ్యాని. వీడి బ్రతుకెంత, వీడు కట్టే యెరూషలేము ప్రాకారాల మీద నక్క దూకితే గోడ పడిపోద్దని పగలబడి నవ్వారు, అపహాస్యం చేశారు. నెహెమ్యా శత్రువుల మధ్యలో దేవుని పట్టణ ప్రాకారాలు కడుతున్నాడు, దేవుని పని చేస్తున్నాడు. అక్కడ ఆటలు సాగలేదు. నెహెమ్యాని ఎంత దూషించినా హింసించినా పట్టించుకోవట్లేదు. 6వ అధ్యాయంలో మనం ఓను అనే మైదానంలో సమావేశం అవుదాం, మనం మాట్లాడుకుంటాం, వీఆర్ ఫ్రెండ్స్ అని పిలిచారు. నెహెమ్యా అంటున్నాడు, నేను చేసే పని గొప్పది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు ఈ మందిరంలో మీరు ఆరాధనకు వచ్చారంటే ఈ మందిరంలో ఆరాధన గొప్పది. మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, సర్వశక్తుడిని, సృష్టికర్తను, మనలో ఉన్న ఆత్మ దీపం ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించడానికి మీరు వచ్చారు. మీరు గొప్ప పని చేయడానికి వచ్చారు. నెహెమ్యా అదే మాట అంటున్నాడు, నేను చేయి పని గొప్పది. మీరు ఓనోకి రమ్మంటున్నారు కదా, నేను నో చెప్తున్నాను అన్నాడు. ఆ తర్వాత అదే 6వ అధ్యాయంలో వాళ్ళు మరొక ప్రయత్నం చేశారు. అక్కడ ఒక ప్రవక్తని అద్దెకి తీసుకొని దేవుని బిడ్డని అద్దెకి తీసుకున్నారు. ఎందుకంటే క్రైస్తవులు అమ్ముడుపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, దేవుని మందిరాన్ని అపవిత్ర పాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, యేసు ప్రభు నడి బజార్లో సిలువ వేసేవాళ్ళు చాలామంది ఉంటారు, యేసు నామాన్ని అవమానపరిచేవారు క్రైస్తవుల్లోనే ఎక్కువ మంది ఉంటారు. అందుకే రోమీలకు రాసిన పత్రికలో
అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ వల్లనే కదా నా నామం అన్యజనుల మధ్యలో అవమానాలు పాలవుతుంది. అన్యుడు ఎవడు మనల్ని అవమానం చేయడు. విగ్రహారాధికుడికి యేసుప్రభు అంటే భయం. విగ్రహారాధికుడు యేసుప్రభు జోలికి రాడు. సిలువను తాకాలంటే గడగడలాడతాడు. సిలువను తాకే ధైర్యం క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది. దేవుని మందిరాన్ని కూల్చగలిగే దానికి విగ్రహారాధి దేవుడు ముందుకు రాడు, క్రైస్తవుడినే ఎన్నుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక ప్రవక్తను ఏర్పరచుకున్నాడు. నిన్ను చంపడానికి వస్తున్నారు, మనం దేవుని మందిరం గర్భాలయంలోకి వెళ్దామని నెహెమ్యాతో చెప్తే, నేను పాస్టర్ని కాదు, నేను యాజకుడిని కాదు, ప్రవక్తను కాదు, దేవుని గర్భాలయంలోకి నేను ప్రవేశించకూడదు, పులిపీట మీదకి ఎవరు ఎక్కాలో వాళ్ళే ఎక్కాలి నెహెమ్యా చెప్తున్నాడు. పొరపాటును కూడా దేవుని గర్భాలయంలో యాజకుడు ప్రవక్త కాని నేను అడుగు పెట్టకూడదు. నేను చంపేస్తాను నువ్వు రాకపోతే. నేను నా వంటివాడు పారిపోవచ్చునా, నా దేవుని కొరకు నా ప్రాణాన్ని ఎంత మాత్రం ప్రియముగా ఎంచుకోలేదని చెప్పాడు నెహెమ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసంలో నిలకడగా నిలబడ్డాడు. శత్రువులు వస్తున్నారని భయపడి పారిపోలేదు. దేవుని గర్భాలయంలోకి ప్రవేశించలేదండి. ఏం జరిగింది? 15వ వాక్యం రాయబడింది, 52 రోజుల్లో దేవుని మందిర ప్రాకారాలు, పట్టణ ప్రాకారాలు కట్టబడ్డాయి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. విశ్వాసమందు నిలకడగా ఉండండి. సాతానుకు భయపడి పొరపాటును పారిపోకండి. అన్యులకు భయపడి క్రీస్తును సిలువ వేయకండి. నెహెమ్యా ప్రాకారాలు కట్టి ముగించాడు. మీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయి. మీ పిల్లల జీవితాన్ని బహుగా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. అనవసరంగా భయపడి విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు పౌరుషంగా బతకకుండా ఆశీర్వాదాలు పోగొట్టుకోకండి. విశ్వాసం ముందు నెహెమ్యా నిలకడగా ఉన్నాడు, కాపాడబడ్డాడే కానీ పొరపాటును కూడా అతను చంపబడలేదండి. అంతేకాకుండా ఆయన ఏ పని మీద వచ్చాడో ఆ పని చేసి ముగించాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ రోజున మీ ఆలోచనలు ఏంటో నాకు తెలియదు, కానీ మీ ఆలోచనలు నా ప్రభువు నెరవేర్చబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. విశ్వాసమందు నిలకడగా ఉండండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వాక్యం, విశ్వసించువాడు కలవరపడడు. యాకోబు గ్రంథం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం, అపవాదిని ఎదిరించండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యం, సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఎదిరించండి. విశ్వాసం, రక్షణ, సువార్త, సర్వాంగ కవచం. సర్వాంగ కవచాన్ని ధరించుకొని విశ్వాసంలో నిలకడగా ఉండండి. రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7 వాక్యాల్లో అంటాడు. అక్కడ రాస్తున్న మాట ఏంటో తెలుసండి, నేను ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం సమస్తము నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఒక రోజున యేసు పునరుద్ధానుడై లేచినట్లుగా నేను కూడా లేచి పరలోకానికి వెళ్ళాలనేది నా ఆశ. పౌలు యొక్క తీర్మానం ఇది. 2 కొరింథీ 11వ అధ్యాయంలో కొరడా దెబ్బలు తిన్నాడు, రాళ్ళతో కొట్టబడ్డాడు, చనిపోయాడు అనుకొని వదిలేశారు, వెళ్ళిపోయారు. భయంకరమైన హింసలు అనుభవించాడు. మరో ఘోరమైన పరిస్థితి అంటే అతని శరీరంలో ఒక ముళ్ళు ఉంది. అది ఏ జబ్బో తెలియదు. ఆ జబ్బుతో ప్రభువుకు ప్రార్థన చేశాడు. ప్రభు అంటాడు, నీ జబ్బు నీతోనే ఉండని, నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడివి, నా సువార్త ప్రకటించడం ఆపొద్దని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీర బలహీనతలో కూడా సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. కారణం, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడు అంటున్నాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తం పానీయార్పణగా పోయబట్టానికి కూడా నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. ఫిలిప్పీ 1:20-21 అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు, మేలు అంటున్నాడు. ఏంటి పౌలు గారి నమ్మకం? రోమా 8:32 వాక్యం నుంచి చదువుకుంటే, తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తుని నా కొరకు బలిగా అర్పించిన దేవుడు నాకు సహాయం చేయకుండా ఉండడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఒక్క కుమారుడిని మన కొరకు బలిగా అర్పించిన దేవుడు నాకు సహాయం చేయకుండా ఉండడు. రోమా 8:28 ప్రకారం నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కనుక నాకు సమస్తము సమకూడి మేలే జరుగుతుంది, కానీ కీడు జరగదు.
ఒకే ఒక నమ్మకం అండి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఆ గొప్ప నమ్మకం 2 తిమోతి 4:7-8 మంచి పోరాటం పోరాడాను, నా పరుగుకు తడుముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. విశ్వాసాన్ని కాపాడుకున్నాను. విశ్వాసంలో వెనుకంజ వేస్తే రక్తం చిందించిన యేసుకు సంతోషం ఉండదని పౌలుకు తెలుసు. నా యేసుని పౌలు ఎప్పుడు దుఃఖపెట్టలా. నీవు దుఃఖపెడుతున్నావేమో, నేను దుఃఖపెడుతున్నానేమో. ప్రభువుని క్షమాపణ అడుగుతాం. ఇక మీదట నేను దుఃఖపెట్టను ప్రభువా, ఇక మీదట నేను దుఃఖపెట్టను. రంపాలతో కోయబడుతూ కూడా విశ్వాసంలో వెనుకంజ వేయలేదు నీ దైవ సేవకుడైన పౌలు. వాట్ అబౌట్ యూ అని ప్రభు నన్ను అడుగుతున్నాడు. వాట్ అబౌట్ యూ అని ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, పౌలు నిలబడ్డాడు. ఈ రోజున నీతి కిరీటాన్ని పొంది ప్రభు దగ్గర కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మరణమైన జీవమైన నా ప్రభువుతోనే పౌలు ఓడిపోలా. పౌలు జయించి శాశ్వత ఆనందకరమైన లోకంలోకి ప్రవేశించాడు. మనల్ని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. మరొక వ్యక్తి పేతురుని పరిచయం చేసి నేను ముగిస్తాను. పేతురు యొక్క జీవితంలో అపోస్తల కార్యాలు 4వ అధ్యాయానికంటే ముందుగా లూకా సువార్త 22వ అధ్యాయం కానీ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు ఎవరో తెలియదని ఆడపిల్లలండి, 2 ఆడపిల్లలు వచ్చారు. పోయి నీవు అతనితో ఉన్నావు కదా అన్నది ఒక చిన్నపిల్ల వచ్చి, అమ్మాయి నేను అతనితో లేను అన్నాడు. ఇంకొక పిల్ల వచ్చింది, నువ్వు గలిలయుడివే అన్నది. ఎందుకంటే యేసుప్రభు యాక్సెంటు పేతురు యాక్సెంట్ ఒకటే. యేసుప్రభు గలిలయ ప్రాంతానికి చెందినోడే. వాళ్ళిద్దరు భాష ఇంచుమించుకు ఒకటే. ఎందుకంటే నెల్లూరు వాళ్ళు నెల్లూరు భాష మాట్లాడతారు కదండి. నేను నెల్లూరు వాడిని, విజయనగరం వాడిని, ఖమ్మం వాడిని, కృష్ణా వాడిని, ఇప్పుడు హైదరాబాద్ వాడిని. నేను మాట్లాడితే అర్థం కాదు తొందరగా. వీడు ఎక్కడోడు అనేది తొందరగా తెలిసి సావదు. ఎందుకంటే అన్ని లాంగ్వేజ్లు మిక్స్ అయి ఉంటాయి. కానీ నెల్లూరు వాడికి నెల్లూరు యాక్సెంట్ తెలుస్తుంది, ప్రకాశం వాడు ప్రకాశం యాక్సెంట్ ఉంటుంది. ఇక తూర్పు పశ్చిమ గోదావరి సంగతి మీకు చెప్పవసరం లేదు, ఈజీ గుర్తుపట్టేస్తారు. యేసు ప్రభు యొక్క భాష, పేతురు భాష జాగ్రత్తగా విన్నదండి. ఆ చిన్నదే విన్నది కానీ మారు మనసు పొందింది కాదు. అది దాని దౌర్భాగ్యం. విన్నది కానీ మారు మనసు పొందల. నువ్వు గలిలయుడివే, ఆయన భాష నీ భాష ఒకటిగానే ఉంది, నువ్వు ఆయనతో తిరిగావు అని మాట్లాడుతుంటే అంటాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అనేసాడు. ఆ తర్వాత ఒక మగోడు వచ్చాడు, నువ్వు గలిలయుడివే అతనితో తిరిగినడివి అన్నాడు. నేను కాదు అన్నాడు. 3 సార్లు అబద్ధం ఆడి సంతాపపడి ఏడ్చాడు. ఆ సంతాపపడి ఏడ్చుట అనే పదంలో దాగి ఉన్న అంశం ఏంటంటే, ఏడ్చాడు, పశ్చాత్తాపంతో ఏడ్చాడు అని ఉంది అక్కడ. మూల భాషలో పేతురు పశ్చాత్తాపంతో ఏడ్చినట్లుగా రాయబడింది. అదే మత్తయి 27వ అధ్యాయంలో యూదా కూడా సంతాపపడినట్లుగా రాసింది, పశ్చాత్తాపడ్డాడని రాసింది. కానీ అక్కడ రాసిన మూల భాషలో అర్థం ఏంటంటే, వేదన చెందాడే కానీ అతనిలో మళ్ళీ తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన లేదు. నిజమైన పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటంటే, పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడతాం. పశ్చాత్తాపడటం అంటే రిపెంట్ అవుతాం. అంటే పశ్చాత్తాపానికి సరైన అర్థం ఇప్పుడు లోకంలో ఎవరు చెప్పట్లా. అయ్యో నేను పాపం చేశానని ఏడుస్తాం. ఏడిస్తే సరిపోదు, ఇక మీదట ఆ పాపం చేయకూడదని తీర్మానం చేసుకోవటమే నిజమైన పశ్చాత్తాపం. పేతురు ఆ నిర్ణయం చేసుకున్నాడు. యూదా ఆ నిర్ణయం చేసుకోక వేదన చెంది ఊరేసుకొని చనిపోయాడు. ఆ ఇద్దరు ఏడుపుల్లో తేడా ఉంది. మనం కూడా ఏడుస్తాం. కడుపు నొప్పి వచ్చినప్పుడు ప్రభువా ఎన్నాళ్ళు భరించాలి అంటాం. నా మధ్యకు ఒక ఆయన షుగర్ వచ్చి కాలు తీసేశారంట పాస్టర్ గారికి. నేను చాలా సువార్త చేశాను ప్రభువా, నా కాలు ఎందుకు తీసేసావు అన్నాడంట ఆయన. రకరకాల బాధలు ఉంటాయి. నాకు కూడా కొన్ని బలహీనతలు వచ్చినప్పుడు నేను కూడా ఏడుస్తుంటా. బాధ వచ్చినప్పుడు ఏడుస్తాం, మనం వేదన వచ్చినప్పుడు ఏడుస్తాం. పాపం చేసినప్పుడు కూడా ఆ పాపం వల్ల కలిగే శాపం భరించలేక ఏడుస్తాం, సహజమే. కానీ పాపం చేసి వేదన కలిగినప్పుడు చేయాల్సింది ఏంటో తెలుసండి, మరలా ఆ పాపం నేను చేయకూడదని తీర్మానం చేసుకొని ప్రభువా నన్ను సరిచేయమని ప్రభువుకు అప్పగించుకోవటమే నిజమైన పశ్చాత్తాపం.
ఈ పశ్చాత్తాపాన్ని పేతురు అనుభవించాడు గనుకనే చేపలు పట్టుకుంటున్న పేతురు దగ్గరికి యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసుప్రభు వెళ్ళి, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి, 2 సార్లేమో దేవుని ప్రేమతో ప్రేమిస్తున్నావా అని అడిగాడు. పేతురు గారు ఆన్సర్ ఏమో నువ్వు సహోదరుడిగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. 3వసారి యేసుప్రభు అడిగే ప్రశ్నలోనే కనీసం నన్ను సహోదరుడిలాగా ప్రేమిస్తున్నావా అన్నాడు. పేతురు గారు ఎంతో సంతాపడ్డాడు, ఏడ్చాడు. ఇక మీదట నేను సహోదరుడి కంటే ఎక్కువగా ప్రేమించబోతున్నాను, నీ కొరకు ప్రాణం పెట్టబోతున్నాను. ఆమెన్, హల్లెలూయా. ఏమైనా దేవుని బిడ్డలరా, 3 సార్లు అబద్ధం ఆడిన వాడు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అభిషేకం పొంది 4వ అధ్యాయం 20-21 వాక్యాలు అంటున్నాడు. 19, 20, 21లో నేను మనుషుల మాట వినవలన, దేవుని మాట వినవలన మీరే చెప్పండి. నేను నా ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం రక్షకుడైన నా యేసు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడా. ఇక మీదట పొరపాటును కూడా నేను అబద్ధం ఆడను. నా దేవుని కొరకు రోషంగా బతుకుతాను. నా ప్రాణం పోగొట్టుకోవటానికి కూడా ఇష్టపడతాను. మనుషుల మాట కంటే నేను దేవుని మాట వినటానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఎక్కడిది గొప్ప ధైర్యం? పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకం పేతురికి గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. పిరికివాడు ధైర్యవంతుడిగా మారడానికి కారణం ఆత్మాభిషేకం మాత్రమే. ఈరోజున ఇక్కడున్న మీరు ఆత్మాభిషేకం అంటే అన్ని భాషలే మాట్లాడని నేను చెప్పను. ప్రభువు కొరకు నిలబడండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, విశ్వాసం నుంచి దూరం కాకండి, భయముతో ప్రభువు నుండి పారిపోకండి. విశ్వాసంలో నిలకడగా మీరు ఉండగలిగితే ధైర్యముగా మీరు బతకగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిస్థితులు ఏమైనప్పటికి కూడా ఏసన్న ఒక మాట చెప్పేవాడు. ఒకేమంటే వంకాయలు 50 రూపాయలు కేజీ అనిందంట, అని తెలిసిందంట ఆమెకి. ఆయన సరదాగా చెప్పేవాడు. అప్పటిదాకా 5 రూపాయలను వంకాయలు 50 రూపాయలు అనేటప్పటికల్లా అసలే గుండె కొద్దిగా బలహీనంగా ఉన్నట్టుంది ఆ మనిషికి. హా అనిందంట. ఇక మళ్ళీ నాడి బట్టి చూశారంట. ఎవరో సిస్టర్లు ఉంటారు ఇక్కడ, నాడి ఆటలేదంట. ఆయన సరదాగా చెప్పేవాడు, దేన్ని గురించి చింతపడకండి అని చెప్పేవాడు. ఆయన చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఏమవుతున్నా పొరపాటును కూడా భయపడే పరిస్థితి మన జీవితంలో రాదు. ఆత్మాభిషేకం పేతురు యొక్క జీవితంలో జరిగింది అదే. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 28, 29 వాక్యాలు మీరు చూస్తే అక్కడ కూడా పేతురు అదే చెప్తున్నాడు. మేము దేవుని మాట వింటాము కానీ పొరపాటును కూడా మనుషుల మాట వినమని చెప్తున్నాడు. దేవుని మాట వింటాం కానీ మనుషుల మాట వినమని చెప్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇతన్ని చంపాలి అనుకున్నారు. కానీ అక్కడ గమలియేలు అనే ఒక ధర్మశాస్త్రోపదేశకుడిని దేవుడు లేపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చోట పేతురు మరణం కాకుండా గమలియేలు కాపాడేటట్లుగా దేవుడు చేశాడు. మీరు గనక విశ్వాసమందు నిలకడగా ఉండి ప్రభు కొరకు గనక మీరు నిలబడగలిగితే మిమ్మల్ని కాపాడటానికి, మీ పక్షంగా సహాయం చేయటానికి, మీ కుటుంబాలను ఆశీర్వదించడానికి నా ప్రభు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడో. ఎవరో ఒకరి సహాయాన్ని నా ప్రభు మీకు పంపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఆశ్రయము, దుర్గమై ఉన్నాడు. ఆయన మన కేడెము, మన రక్షణ శృంగం. ఆయన మన కోట. మనల్ని కాపాడే దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన కోటలోకి ప్రవేశించాలంటే విశ్వాసమందు నిలకడగా ఉండాలి. పొరపాటున విశ్వాసంలో వెనుదీయకూడదు, భయముతో పారిపోకూడదు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు విశ్వాసంతో ప్రభు కోటలోకి ప్రవేశించారు. ప్రభు అయిన దేవుడు వారి చుట్టూ అగ్ని ప్రవహిస్తున్నప్పటికి కూడా, అగ్ని కీలలు లేస్తున్నప్పటికి కూడా వారి విశ్వాసాన్ని బట్టి ప్రభు అయిన దేవుడు వారి చుట్టూ ప్రాకారంగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెబుకద్నెజర్ అంటున్నాడు, ఆ 4వ వాడు ఎవడో కాడు, ఆ ముగ్గురిని కాపాడే ఆశ్రయ దుర్గమైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీరు ఏ శ్రమల్లో, ఏ ఇక్కట్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ పరిస్థితుల్లో మీరున్నా మీ చుట్టూ నా ప్రభు దుర్గముగా ఉండాలని ఆశపడుతున్నాడు. తన ఆశ్రయ పొరల్లో మిమ్మల్ని చేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. తన కోటలోకి మిమ్మల్ని ప్రవేశింపజేయాలని ఆశపడుతున్నాడు. నా కుమారి, నా అంతఃపురంలో ప్రవేశించమని ప్రభు ఆహ్వానిస్తున్నాడు.
ప్రభు యొక్క అంతఃపురంలో ప్రవేశించాలన్నా, మహోన్నతిని రెక్కల చాటున భద్రంగా ఉండాలన్నా, కృపాక్షేమాలతో నడిపించబడాలన్నా, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఈ అపాయం మన జీవితంలో సంభవించకుండాలన్నా యిర్మీయాని కాపాడిన దేవుడు, నెహెమ్యాని కాపాడిన దేవుడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను కాపాడిన దేవుడు, పేతుర్ని కాపాడిన దేవుడు, పౌలుతో బలమైన సేవ చేయించుకున్న దేవుడు. ఒకే ఒక కారణం, వాళ్ళు విశ్వాసమందు నిలకడగా ఉన్నారు, భయపడి పారిపోలేదు. ఊరియా అనే ప్రవక్తే భయపడి పారిపోయాడు, మరణం పాలయ్యాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేనికి భయపడొద్దని ప్రభు హెచ్చరిస్తున్నాడు. విశ్వసించువాడు కలవరపడడు. యోహాను సువార్త 14లో ప్రభు స్వయంగా అంటున్నాడు, మీ హృదయములు కలవరపడనీయకండి, మీ హృదయములు కలవరపడనీయకండి. మీకేదైనా భారం ఉందా, నా దగ్గరికి రండి, విశ్రాంతిని నేను కలగజేస్తాను. నా నామమున మీరు ఏమడిగినా నేను చేస్తాను. ప్రార్థించండి, మీ పక్షంగా నేను గొప్ప కార్యం చేస్తాను. ప్రభు నిలబడమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన మన చుట్టూ ఆశ్రయపురముగా ఉంటానంటున్నాడు. ఆయన కోటలో మనల్ని చేర్చుకుంటానంటున్నాడు. నెహెమ్యాని చేర్చుకొని కాపాడిన దేవుడు, యిర్మీయాని చేర్చుకొని కాపాడిన దేవుడు. ఇక్కడున్న సహోదరి సహోదరుడా, యవన బిడ్డ, నిన్ను తన కోటలో చేర్చుకొని ప్రభు కాపాడి క్షేమం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ శత్రువులు నీ ఎదుట మోకరించేటట్లుగా చేయబోతున్నాడు. కృపాక్షేమాలతో నేను నడిపించబోతున్నాడు. నీ పిల్లల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. అట్టి ఆశీర్వాదం మీరు నేను అనుభవించాలంటే ఒకే ఒక మార్గం, విశ్వాసమందు నిలకడగా ఉందాం. ప్రభు దగ్గర నుంచి పారిపోకుండా జాగ్రత్త పడదాం. తల్ల వంచండి, ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, యిర్మీయా వలె నేను విశ్వాసమందు నిలకడగా ఉంటాను, నెహెమ్యా వలె నిలకడగా ఉంటాను తండ్రి, పేతురు వలె నిలకడగా ఉంటాను, పౌలు వలె నిలకడగా ఉంటాను, షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె నిలకడగా ఉంటాను, ఊరియా వలె ప్రకటించి విశ్వాసమందు వెనుదీసేవాడిగా నేను ఉండను. ప్రభువా, సహాయం చేయండి. ఇద్దరు ప్రవక్తల్లో ఉన్న తేడాను ప్రభువు చూపించాడు. యిర్మీయాకి ఊరియాకు ఉన్న తేడా ప్రభువు చూపించాడు. ఈరోజున యిర్మీయాలాగా ఉండాలని ఆశపడుతున్నావా? ఊరియాలాగా ఉండాలని ఆశపడుతున్నావా? సహోదరి సహోదరుడా, ఊరియా ప్రవక్త వలె సత్యము కొరకు నిలబడ్డట్టుగా నిలబడి విశ్వాసంలో వెనుదీసి పారిపోయేవాడిగా నేను ఉండకుండా యిర్మీయా వలె విశ్వాసమందు నిలకడగా ఉంటూ సత్యము కొరకు సజీవ సాక్షిగా నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభువా, నేను చేసే పని గొప్పది. నువ్వు నాకు ఇచ్చిన రక్షణ గొప్ప రక్షణ. ప్రభువా, ఈ రక్షణ పొరపాటును కూడా పోగొట్టుకోను. నేను ఇప్పుడు చిన్నవాడను, ఒకరోజు పెద్దవాడను అవుతాను, ముసలివాడను అవుతాను, నిండు వృద్ధాప్యంలోకి వస్తాను. ఏ స్థాయిలోకి నేను వచ్చినా నేను విశ్వాసంలో వెనుదీయను నాయన. నేను దుఃఖపెట్టను ప్రభువా. విశ్వాసంలో వెనుదీసేవాడి పక్షంగా నువ్వు దుఃఖపడతావని సెలవిస్తున్నావు కదా, నాకు సహాయం చేయమని ప్రభువుని అడగండి. మీరు ఈ తీర్మానం చేసుకుంటే మీ కొరకు అమూల్యమైన రక్తాన్ని చిందించిన యేసు సంతోషపడతాడు. మీ కొరకు పిడిగుద్దులు తిన్న యేసు సంతోషపడతాడు. మీ కొరకు వీపు సాళ్లుగా దున్నించుకున్న యేసు సంతోషపడతాడు. మీ కొరకు త్యాగం చేసిన యేసు సంతోషపడతాడు. తండ్రి అయిన దేవుడు సంతోషపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంతోషపడతాడు. ఈ తీర్మానాన్ని కాపాడుకుందాం, విశ్వాసంలో నిలకడగా ఉందాం. ప్రభు గొప్ప కార్యాలు, ఘనకార్యాలు మీ పక్షంగా జరిగించాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అదే తీర్మానాన్ని అలాగే కంటిన్యూ చేయండి. పొరపాటును కూడా ఎప్పుడూ వినే వాక్యమే కదా, ఇందులో పెద్ద ప్రత్యేకత ఏముందని మీరు ఆలోచించకండి. నా మాట వినండి, చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను. విశ్వాసంలో నిలకడగా ఉండండి. విశ్వసించే మీరు కలవరపడకండి. పొరపాటును కూడా నా ప్రభువుకు దూరం కాకండి. నా ప్రభువు దుఃఖపడేటట్లుగా చేయకండి. మీ మీద ఉన్న ఆత్మ మీ పిల్లల మీద ఉండబోతూ ఉంది. ప్రభు మిమ్మల్ని మీ పిల్లల్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు. మీ కుటుంబాలను ఉన్నత స్థాయి అనుభవాలకు నడిపించబోతున్నాడు. మీరు ఎక్కడ అడుగుపెట్టినా ఆశీర్వాదాన్ని అక్కడ కుమ్మరించబోతున్నాడు. ఆశీర్వదించబడాలని ఆశపడితే ఒక తీర్మానంలో స్థిరంగా ఉండు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రం నాయన.
నమ్మదగిన వాడ నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇర్మియాని ఊరియాని ఇద్దరిని పరిచయం చేశారు. ఇర్మియా విశ్వాసం నిలకడగా ఉన్నాడు, ఎక్కడికి పారిపోలేదు నాయన. సత్యవాక్యాన్ని బోధిస్తూనే ఉన్నాడు, ప్రాణాన్ని అప్పగించడానికి కూడా సిద్ధపడ్డాడు. ఊరియా కూడా ప్రవక్తే నాయన, అతడు కూడా విశ్వాసే కానీ సత్యవాక్యాన్ని ప్రకటించాడు, కానీ విశ్వసించలేక పారిపోయాడు నాయన. ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు అలాంటి స్థితిలో మేము ఉండకుండా నెహెమ్యా వలె, పౌలు వలె, పేతురు వలె, షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె విశ్వాసాన్ని కర్తదాన్ని కొనసాగించువాడని నీ వైపు చూస్తూ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తుతూ మా ముందున్న మార్గంలో సాగిపోయే భాగ్యం మాకు దయచేయమని సంఘాన్నంతా మీ చేతులకు అప్పగిస్తూ, నన్ను నా పిల్లల్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ, నాకు సహకరిస్తున్న బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ, మేము మాటలు చెప్పేవాళ్ళం మాత్రమే కాదు నాయన, మేము కూడా విశ్వాసంలో నిలకడగా ఉండి చివరి శ్వాస వరకు భయపడక నీ కొరకు పోరాడే శక్తిని, అభిషేకాన్ని నాకు కూడా దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.